హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 7వ భాగం. నా భర్త చర్య చూసి విస్మయంతో నేను నిలబడిపోయాను. భయం కారణంగా నా ఆకలి దప్పులు మాయమయ్యాయి. వీళ్ళ కుటుంబం గురించి సరిగ్గా విచారించకుండానే పెళ్లి చేసుకున్నందుకు మా అత్తామామలను నేను మనసులో నిందిస్తూనే ఉన్నాను. అనాథునైన నేను మా మామయ్య అనారోగ్యం కారణంగా అనాథునైన నన్ను ఈ చెరసేల లాంటి ఇంట్లో పడివేసేంత భారంగా మారానా అని బాధ అనిపించింది. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉండటం చూసి నా భర్త భారీ స్వరంతో ఇలా అన్నాడు, గాయం మీద ఏమైనా మందు పెట్టవా లేదా? నేను ధీమాగా నవ్వేసరికి అతను నా దగ్గరికి వచ్చి తన చేతులతో నన్ను పట్టుకొని చాలా శ్రద్ధగా నన్ను చెక్క కుర్చీపై కూర్చోబెట్టాడు. నువ్వు కూర్చో, మిగిలిన పనులను నేను చేస్తాను. ఈ గాయపడిన చేతితో నువ్వు వంట చేయవలసిన అవసరం లేదు, లేకుంటే నొప్పి పెరుగుతుంది. ఈ ఇంట్లో ఒకదాని తర్వాత మరొకటి ఆశ్చర్యకరమైనవి జరుగుతున్నాయి. నా బాధల గురించి ఆలోచిస్తూ నా భర్త నా కోసం వంట చేస్తున్నాడని నేను నమ్మలేకపోయాను. కొద్ది నిమిషాల క్రితం అదే వ్యక్తి యొక్క మానవతీత కార్యకలాపాల గురించి ఆలోచించి భయంతో నా హృదయ స్పందనలు పెరిగాయి. ఒక్క క్షణం క్రితం ఇంటి నుండి పారిపోతే బాగుండు అనిపించింది. కానీ ఇప్పుడు నా భర్త ప్రేమపూర్వక ప్రవర్తన నా మనసును మార్చేసింది. అతను వంట చేస్తూనే ఉన్నాడు. అందులో ఆయన ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది. నేను అతనికి దూరంగా కూర్చొని కనురెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండిపోయాను. మానవ మనస్సు చాలా సంక్లిష్టమైనది. దాని ఆకారం మరియు పరిమాణం వలె మానవ మనస్సు యొక్క కదలిక మరింత క్లిష్టంగా ఉంటుంది. కొన్ని నిమిషాల క్రితం నేను నిజంగా ఈ ఇంటి నుండి, ఇంట్లో సభ్యుల నుండి మరియు అన్నిటికంటే మించి నా భర్త నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ నా భర్త ప్రేమ స్వభావం అతని పట్ల నా మనసును బలహీనపరుస్తుంది. రాబోయే ప్రమాదం గురించి తెలిసినప్పటికీ నా మనసు ఈ దుష్టదెయ్యానికి భార్య కావాలని కోరుకుంటుంది. మానవులు సహజంగా నిషేధించబడిన విషయాల పట్ల ఆసక్తి కలిగిన ఉంటారని నేను ఒకరి నుండి విన్నాను. ఈరోజు ఇది నిజమని తేలింది. ఈ వ్యక్తులు భయంకరమైన చీకటి కోణాన్ని నేను ఇప్పటికే చూశాను. వసంతి కూడా నన్ను హెచ్చరించింది. కానీ నా అసంచమైన మనస్సు అన్ని ప్రమాదాలను మరియు భయాలను అధిగమించి ముందుకు సాగమని చెబుతుంది. నా భర్త ప్రేమను అనుభూతి చెందమని మరియు అతనిని నా ప్రేమ లోతుల్లో బంధించమని నా మనసు పదే పదే చెబుతుంది. నా భర్త వంట చేసిన తర్వాత ఒక ప్లేట్లో భోజనం వడ్డించుకొని వచ్చి నాకు తినిపించాడు. అప్పుడు నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఈ భూమి మీద నేను అత్యంత సంతోషకరమైన మరియు అదృష్టవంతమైన మహిళను అని నేను భావించాను. నా మనసులో పేరుకున్న భయం, కోపం, అనుమానం వెంటనే మాయమైపోయాయి. నేను నా భర్త ప్రేమకు లొంగిపోతున్నట్లు భావించాను. నన్ను పెంచిన మా అత్త నన్ను ఎప్పుడూ ప్రేమతో చూడలేదు. నిర్లక్ష్యం మరియు అవమానాన్ని పొందుతూ పెరిగే కొద్దీ నాకు ప్రేమ ఎప్పటికీ లభించదేమో, నా జీవితాంతం నేను ప్రేమ కోసం తహతహలాడాలేమో అని అనుకున్నాను. నేను 2 లేదా 2.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు మా అత్త తన కొడుకును నా ముందు అన్నం తినిపించేది. నేను ప్లేట్ వైపు మాత్రమే చూడగలిగేదాన్ని. ఆమె నాకు ఒక పిడికుడు అన్నం కూడా పెట్టలేదు. ఆ సమయంలో నేను ఆకలికి ఏడుస్తుంటే ఆమె నన్ను కొట్టేది. వాళ్ళు తినగా మిగిలింది నాకు పెట్టేవాళ్ళు. అలాంటి జీవితం తర్వాత నేను కూడా ఒకరి నుండి ప్రేమ పొందగలనని నా ఊహకు అందలేదు. బహుశా ఈ వ్యక్తి చీకటి ప్రపంచంలో వాటము లేని రాక్షసుడయ్యుండొచ్చు. కానీ అతను ఇప్పుడు నా వైపు ప్రేమతో తన చెయ్యి చాచాడు. నా భర్త నా భుజాలు తట్టి ఆప్యాయంగా పిలిచాడు. నేను నా ఆలోచనల నుండి బయటకు వచ్చాను. నన్ను అలా చూస్తూ, ఏమి ఆలోచిస్తున్నావు? నేను ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూడటం మానేసి కళ్ళు కిందకు దించాను. మళ్ళీ ఇలా అన్నాడు, నన్ను అలా చూడకు చామంతి. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ నా గుండె లోతుల్లోకి వెళుతుంది. నేను అంత లోతులో పోతే ఇక నేను ఉండను. నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా చామంతి.
మళ్ళీ ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశాను. కానీ వెంటనే ఏమీ చెప్పలేకపోయాను. నా మనసును చదివినట్లు మళ్ళీ అన్నాడు, చామంతి, నేను జీవితాంతం చీకట్లో బ్రతుకుతున్నాను. నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. నువ్వు విజయం సాధించలేవు. నా అస్తిత్వం యొక్క ఒకవైపు చాలా చెడ్డది. నువ్వు దాని సమీపంలోకి చేరుకుంటే నేను నిన్ను కూడా కోల్పోవలసి వస్తుంది. నీ మంచి కోసం చెబుతున్నాను. నాకు దూరంగా ఉండు. ఇది చెప్పి ఆగి నాకు అన్నం తినిపించాడు. నేను విస్మయంతో అతని వైపు చూస్తూ మరేమీ మాట్లాడలేకపోయాను. నా భర్త నన్ను దూరంగా ఉండమని చెబుతున్నారు. దానికి కారణమా అతనేనా? నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కాలేదు. అంతేకాదు, నా స్వంత తలరాత నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. దానికి నేనేం చెయ్యలేను. ఈ నిశ్శబ్దమైన చీకటి వంటగదిలో నూతన వధూవరులు కూర్చున్నారు. కానీ వారు దగ్గరగా ఉన్న కూడా మైళ్ళ దూరంలో ఉన్నట్లు ఉంది. నా భర్త తన చేతులతో నాకు ఆహారం తినిపిస్తున్నాడు. నేను నిశ్శబ్దంగా తింటున్నాను. సడన్గా నేను అతనితో అన్నాను, నేను ఒంటరిగా భోజనం చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఏమీ తినలేదు. దయచేసి మీరు కూడా తినండి. తేలికపాటి చిరునవ్వుతో అతను ఇలా అన్నాడు, ఇది నా ఆహారం కాదు చామంతి. నేను దీన్ని తినలేను. నాకు ఆంటీ మాటలు గుర్తొచ్చాయి. ఆంటీ మరియు నా భర్త విడివిడిగా తమ ఆహారాన్ని వండుకొని తింటారా? ఈ వాస్తవం నా మదిలో మెదిలిన క్షణంలో నేను ఇలా అన్నాను, ఎందుకు మీ వద్ద ప్రత్యేకమైన ఆహారం ఏదైనా ఉందా? ఈ ఆహారం ఎందుకు తినరు? మీరు నా భర్త మమ్మల్ని చూసుకోవడం నా కర్తవ్యం. మీకు ఏమి కావాలో చెప్పండి, నేను మీకోసం వండి పెడతాను. మీ ఆకలితో ఉండగా నేను మీ ముందు కూర్చొని తింటుంటే నాకు కష్టంగా ఉంది. మీకు ఎలాంటి ఆహారం కావాలో చెప్పండి. నేను మీకోసం ప్రత్యేకమైన ఆహారం తయారు చేస్తాను. సడన్గా ఆంటీ గొంతు వినపడింది. అది నీ పని కాదు అమ్మాయి. నువ్వు నీ భర్త నుండి ప్రేమను పొందడం అయిపోయినట్లయితే నీ గదికి తిరిగి వెళ్ళు. ఇంత సిగ్గులేని అమ్మాయిని నేనెప్పుడు చూడలేదు. ఈ మాటలు అంటూ ఆంటీ తలుపుల మూల నుండి దూరంగా వెళ్ళిపోయారు. దీని అర్థం చాలా సమయం నుండి ఆమె మా మాటలు రహస్యంగా వింటున్నట్లు నాకు అర్థమైంది. ఆమె ఇలాంటి పెద్ద మనిషి ఇలా చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఒక మూలకు దాక్కొని మాపై నిఘా ఉంచాల్సిన అవసరం ఏముంది? నేను ఆమెను అర్థం చేసుకోలేకపోయాను. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అని బాధించింది. అయితే ఆంటీ మాటలు చాలా మొరటుగా, నీచంగా ఉన్నాయి. నేను ఏమీ మాట్లాడట్లేదు. నా భర్త కూడా తల వంచుకొని కూర్చున్నాడు, బహుశా సిగ్గుతో. నేను తినడం అయిపోయిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా భర్తకు చెప్పి నా గదికి తిరిగి వచ్చాను.